చరిత్ర మధ్యలో విప్లవాల కెరీటం తీన్మార్ మల్లన్న. అతని గొంతు 1000 ఉద్యమాలకు ఊపిరి పోసినంత. తాను మాట్లాడితే అక్రమార్కుల గుండెలు జారిపోతాయి. తాను గొంతెత్తితే అధికార పార్టీకి సమాధానం దొరకనంత ప్రశ్నల వర్షం. తన పోరాట పటిమతో నిజాలను నిగ్గు తేల్చిన పోరాట యోధుడు. దొరల గడియలను బద్దలు కొట్టిన విప్లవ వీరుడు. ప్రభుత్వాన్ని కూల్చేసిన నిజమైన ప్రతిపక్ష నేత తీన్మార్ మల్లన్న. దగాపడిన కడుపు కోత నుంచి పురిటి నొప్పుల పోరాటం, అణచివేత నుంచి ఉవ్వెత్తిన లేచిన ఉద్యమ నినాదం. మసక బారిపోతున్న సమయం అప్పుడు మొదలైంది ఒక నిశ్శబ్ద విప్లవం. వివక్షలో వెలివేయబడ్డ నా ప్రజల కోసం నేనే ఎందుకు ప్రశ్నించకూడదు, నా ప్రజల కోసం నా వంతు నేనే తొలి అడుగు ఎందుకు వేయకూడదని, ఏదో ఒకటి చేయాలి అని నిరంతర అగ్ని కణికల నుంచి ఉద్భవించిన తొలి లావానే చింతపండు నవీన్ రూపంలో తీన్మార్ మల్లన్న ఎక్కుపెట్టిన క్యూ న్యూస్ విప్లవం. ప్రభుత్వ అసమర్థ పాలన సమస్యలపై గలమెత్తిన కార్మికుడిగా, క్యూన్యూస్ అధినేతగా అంచెలంచెలుగా ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయిన మల్లన్న ప్రజల సమస్యల పరిష్కారానికి దిక్సూచి అయ్యాడు. అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రభుత్వానికి ఏకైక ప్రతిపక్ష పాత్ర పోషించిన సామాజిక రాజకీయవేత్తగా తాను రూపం ధరించాడు. తెలంగాణ అమరవీరుల తరపున గొంతెత్తి ప్రభుత్వ తప్పిదాన్ని నడివీధిలో ఎండగట్టాడు, తూర్పారబట్టాడు. అమరవీరులకు జోహార్లంటూ నినాదాలతో పల్లె పల్లెల్లో తెలంగాణ ఉక్రోషాన్ని రగిల్చిన ఉద్యమ కిరటం తీన్మార్ మల్లన్న. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా దగాపడిన తెలంగాణ ప్రజల తరపున తన క్యూస్ సోషల్ మీడియా తరపున ఎండగట్టాడు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై యుద్ధం చేసి ప్రశ్నించినందుకు జైలు గోడలను ముద్దాడిన యుద్ధవీరుడు. అనేక ఉద్యమాలకు ఊపిరిపోసిన ధీరుడు. తెలంగాణ ప్రాంత పరిస్థితులు సరిహద్దులు తెలిసిన అభ్యర్థిగా సింహం ఎక్కడైనా సింహమే అన్నట్టుగా అక్రమాలపై, ప్రజా సమస్యలపై, అధికార ప్రజాప్రతినిధులపై విరుచుకుపడ్డాడు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన సమస్యగా భావించి ప్రత్యర్థుల అక్రమాలపై స్పందించి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి గొంతు కదా మనకు కావాల్సింది. ఇలాంటి పులి కదా చట్టసభల్లో ఉండాల్సింది. ఇలాంటి విప్లవ సూర్యుడు కదా మనకు వెలుగు పంచాల్సింది. ఇలాంటి చెక్కు చెదరని గుండె ధైర్యం కలవాడు కదా భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉండాల్సింది. నిజానికి పట్టం కట్టడానికి, మీ భవిష్యత్తుకు రూపురేఖలు మార్చుకోవడానికి ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది అని చెప్పేసి సూర్య గుంట్రు క్యూను సత్తుపల్లి మంచిగా, అంటే చరిత్ర మధ్యలో విప్లవాల కిరటం తీన్మార్ మల్లన్న అని చెప్పేసి రాసిండు. వాస్తవం అది. ఎందుకంటే ఇది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉంది అది. కాబట్టి క్యూన్యూస్ ఏం చేసింది, తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిండు అనే విషయం ప్రజల గుండెల్లో ఉంది. అది ఇంపార్టెంట్ అక్కడ.